సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. యాక్చువల్గా చిన్నప్పుడు ఆ పాటలు కానీ ఆ పోస్టర్లు కానీ కలిసి ఉందాం అలా చూసేవాళ్ళం సార్. 50 డేస్ చూసా, 100 డేస్ చూసా, 175 డేస్ చూసా, 200 డేస్ చూసా, 250 డేస్ చూసా. పోస్టర్లు కలిసి ఉందాంరా అసలు మామూలు రికార్డ్స్ కదా ఆ సినిమా. అంటే సురేష్లో చేసిన 3 సినిమాలు కూడా సార్ అంటే ట్రెండ్ సెట్టింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు రావటానికి మొదటి సినిమా మూల కారణమైన సినిమా ప్రేమించుకున్నారు. కరెక్ట్. అప్పటి వరకు ఫ్యాక్షన్ అంటే వాడికి తెలియదు, సార్ దాని మీద అసలు ఆ సినిమాలు రాలేదు. అది సూపర్ హిట్ అవటంతో తర్వాత చాలా వచ్చేసినాయి. ఇంద్ర అని, నరసింహనాయుడు అని, సమరసింహారెడ్డి అని, ఇలాగా చిన్న చిన్న సినిమాలు చాలా వచ్చినాయి. దాని తర్వాత గణేష్ అనే సినిమా సోషల్ అవేర్నెస్ మీద కూడా అప్పటి వరకు తెలుగులో రాలేదు. హాస్పిటల్స్ మీద ఓ హీరో యాంటీగా వెళ్ళి వాళ్ళ గుట్టంతా బయటపెట్టి వాళ్ళు చేసే మోసాలు ఇవన్నీ అనేది గణేష్లో అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ ట్యాగూర్లు ఇవన్నీ వచ్చినాయి సార్. అంతే కదా. అంతే. ఇప్పుడు కలిసున్నవరా అనేది చాలా ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి, కానీ అలాగ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫ్యామిలీ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటూ సెంటిమెంట్స్ ఉంటూ స్టార్ వాల్యూ ఉండి కంటతడి పెట్టించి విశ్వనాథ్ గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన యాక్టర్గా కూడా వచ్చి ఆయన తర్వాత బిజీ అయిపోయి అన్నిటికీ కూడా మూలం కలిసి ఉందాంరా. అది కూడా ట్రెండ్ సెట్టింగే. ఈ 3 సినిమాల్లో ఏ జానర్లో సినిమా తీసినా డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టోటల్గా ఈ 3 సినిమాలు ఇన్స్పైర్ అవ్వటానికి చూడకుండా ఎవడో చేయలేడు. మాంటేజెస్ అవ్వచ్చు, లేకపోతే సీన్లు అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, చిన్న చిన్న ఒకసారి చూద్దాం దాంట్లో చూస్తే మనకు ఒక ఐడియా రావచ్చు అని ఈ 3 సినిమాలు ఒక చిన్న గైడ్ లాగా ఉపయోగపడతాయి యంగ్స్టర్స్కి. సార్ మీరు డైరెక్టర్ అవ్వకముందు ఉన్న జర్నీ గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. అది అయిన తర్వాత మీ సినిమాల గురించి మాట్లాడుకుందాము. నాకు బాగా గుర్తు గణేష్ మూవీ సార్. గణేష్ మూవీలో కోట గారి యాక్టింగ్, సినిమా అంతా అసలు ఆ స్లాంగ్ కానీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను బతకాలి తంబి అని చెప్పి అడిగేది కానీ లిటరల్గా బతిమలాడతారు ఆయన వెంకటేష్ గారిని. ఈ చెక్కు మీద నీకు కావాల్సినంత రాసుకో, నా జోలికి రా మాకు అంటే ఆ డైలాగ్ డైలీ నాకు రావట్లేదు, కానీ గొప్ప యాక్టింగ్. ఇంకా క్లైమాక్స్లో ఆ హాస్పిటల్లో గుండు కొట్టేసి ఆయన ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. కోటా గారితో మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? 100% సార్. కోటా గారు మాకు ఫస్ట్ చాదస్తపు మౌన్ నుంచి పరిచయం సార్. ఆయన ఫస్ట్ ప్రతిఘటనలో అనుకుంటా కాశీ అనో మినిస్టర్ క్యారెక్టర్ చేశాడు సార్. తర్వాత దీంట్లో గణేష్లో కూడా మంచి క్యారెక్టర్. సో ఆయనకి ఆ క్యారెక్టర్ విపరీతంగా నచ్చేసి శ్రద్ధ తీసుకుని మేము కూడా ఈ తెలంగాణ స్లాంగ్ పెట్టి దాంట్లో డైలాగులు మేము మామూలుగా చెప్తే ఆయన దాన్ని ఆయనే మార్చుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, రైటర్ ఉన్నారు, వాళ్ళందరికీ అంత యాజ్ రాదు కదా. సో ఇది డైలాగు కొంచెం ఇంచుమించులో చెప్తే దాన్ని మార్చి ఆయన చాలా శ్రద్ధగా చేశాడు. ఆయన ఆ సీన్లు ఉన్నాయి కదా మీరు అన్నారు, ఆ సెల్లో పడేస్తే ఎలకలయ్యి వెళ్తా బొద్దింకలు తిరుగుతా ఒక మినిస్టర్ లా అంటాడు, దాంట్లో పడి ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అనే ఇది ఉంటుంది కదా. అది ఆ షూటింగ్ అప్పుడు చాలా కష్టపడ్డాం మేము. ముందు రోజు వెళ్ళి ఆ సీన్ ఎలా షూట్ చేయాలనేది రిహార్సల్ చేసి ఏమేమి కావాలి, ఏ టైంలో ఎలకలాగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా కెమెరా పక్క నుండి ఆ ఎలక నేను ఎప్పుడు ఎలకల్ని ఇలా పట్టుకోవటం కూడా లేదు, దాంట్లో అలా పట్టుకుని దాంట్లో వెళ్ళే ఎలక నేను అలా వదిలితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంత డెడికేటెడ్గా చేసాం మేము ఆ సినిమా. సూపర్. సో ఆయనతో చాలా మంచి అనుబంధం, ఇంటికి వెళ్ళి కలవటం, బాగోనప్పుడు వెళ్ళి చూడడం ఇవన్నీ. అంటే ఇది నా పర్సనల్గా నేను చెప్తున్న మాటలు సార్. ఎందుకో అంటే ఆయనకి కోట గారికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా, ఎలాంటి హ్యూమన్ ఫీలింగ్స్ అయినా
అది మంచి గాని, చెడు గాని, ఏ ఫీలింగ్స్ అయినా సరే అద్భుతంగా పండించగలనట్టు. ఎందుకో ఆయన తెలుగు వరకు పరిమితం అవ్వడమా, లేకుంటే ఆయనకొచ్చిన అవార్డులు గాని, ఆయనకొచ్చిన పేరు గాని చాలా గొప్ప. కానీ ఏది గూడా ఆయన స్కిల్‌కి సరిపోయేంత రాలేదని నా పర్సనల్ ఫీలింగ్. హ్మ్. ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు, అవార్డులు ఇలాంటియన్నీ గడించాల్సిన వ్యక్తని నాకు వ్యక్తిగత అభిప్రాయం సార్. అంటే నేననేది అయన్నీ గూడా మీరు చెప్పినన్ని రావాలి అని అనుకోవటం అనేది ఆయన మీద మీకున్న ప్రేమ. ఆ ప్రేమే పెద్ద అవార్డు. ఎందుకంటే ఆటిలకి లాబియింగ్‌లు ఉండొచ్చు. హ్మ్. ఒకే సినిమాకి 10 మంది పోటీ ఉండొచ్చు ఒకే అవార్డుకి. అలాంటి ఆటిల్లో మిస్ అవ్వచ్చు కానీ ఆయనకు రావాల్సిన ఐడెంటిటీ వచ్చింది, అవార్డులు వచ్చినాయి, గుర్తింపు వచ్చింది. హిందీలో ఎందుకు తీసుకెళ్తారు ఆయన్ని? సార్. హిందీలు కూడా చేశాడు కదా ఆయన. అదర్ లాంగ్వేజ్ అవును. చేశాడు. అవును. అవును. ఆయన అందరూ ఓన్ చేసుకున్నారు. సార్. సో రావాల్సిన దానికంటే ఆయనకి ఎక్కువే వచ్చింది అనేది ఆయన ఫీలింగ్. నా దగ్గర చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. హ్మ్. ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడిని నేను. సార్. నాకు ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అనేది. బట్ ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా, ఆస్కార్ రాలేదు, భారతరత్న రాలేదు, పద్మశ్రీ రాలేదు, ఇవన్నీ డైరెక్ట్ టాలెంట్ మీద రావటం అనేది కొందరికి జరిగితే కొన్ని అదృష్టం కొద్దీ కొంతమందికి వస్తూ ఉంటాయి. అండ్ 'గణేష్' సినిమాలోనే సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా సార్. ఆ డైలాగు ఎవరు రాశారు? మీకు ఆ రోజు షూట్ అప్పుడు ఇది ఎన్ని దశాబ్దాలైనా మిగిలిపోయే వెంకటేష్ గారి గెస్చర్ అవ్వద్ది అని చెప్పి అసలు అనిపించిందా? ఆ రోజు షూట్ అప్పుడు మీకు గుర్తుందా? పర్చూరి బ్రదర్సే రాశారు. హ్మ్. అంటే ఇంత గొప్ప ఇదైపోద్దని అనుకుని రాశారో లేదో తెలియదు కానీ ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఆ చిటికేసి ఆ ఏళ్ళు అలా చూపించి చెప్పాలి అనే దాంట్లో ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ వస్తాను చూసుకుంటారా అని. బా! అంటే యాక్చువల్గా అయితే బాలకృష్ణ గారి డైలాగులతో పోల్చుకుంటే అది పెద్ద పవర్ఫుల్ ఏం కాదు. వెంకటేష్ బాబుకి ఆ రోజుకి అది చాలా పెద్ద పవర్ఫుల్ డైలాగ్ అయింది. పర్సనల్‌గా మీ గురించి తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, కాశీ విశ్వనాథ్ ట్రబుల్ షూటరు. అంటే మనకి పాలిటిక్స్‌లో ఇప్పుడు టీఆర్ఎస్‌లో హరీష్ గారు హరీష్ రావు గారిని ట్రబుల్ షూటర్ అంటారనమాట. అలాగా సినిమాల్లోకి వచ్చంగానే కో డైరెక్టర్, అసోసియేట్ ఇట్లా వీరిలో కాశీ విశ్వనాథ్ మాత్రం ట్రబుల్ షూటరు. ఎక్కడైనా షూట్ ఆగిపోతుంది అంటే టక్కన ఒక ఐడియా వేస్తాడు, వెంటనే షూట్ నడిపిస్తాడు అని చెప్పారు. సో, ఆ పేరు ఎలా వచ్చింది మీకు? ట్రబుల్ షూటర్ అంటే షూట్ ఆగిపోవడానికి ట్రబుల్ చేస్తానన్నా, లేకపోతే ఆగిపోయే టైంలో ట్రబుల్ ట్రబుల్ లేకుండా చేస్తాను. ట్రబుల్ షూట్ చేస్తారని. అంటే కో డైరెక్టర్ జాబ్ అది. హ్మ్. ఒక సినిమాకి కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్కి బడ్జెట్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టించాలి, సినిమా క్వాలిటీగా రావాలి, స్క్రీన్ మీద అనుకున్నట్టు రావాలనేది ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఏమో దానికి ఎంత తగ్గించి మనం ఖర్చు పెడితే బడ్జెట్ కంట్రోల్ అవుద్ది అనేది ఉంటుంది. హ్మ్. ఈ ఇద్దరి మధ్యన అటు ఒప్పించి ఇటు నొప్పించకుండా ఆ రోజు షూటింగ్ జరిగేలా చేయటమే కో డైరెక్టర్ పని. సో అలాంటి సీక్వెన్స్లు చాలా, అంటే ప్రేమించుకుందాం అనే ఒక సినిమాకి నేను కో డైరెక్టర్. అప్పుడు దాంట్లో చాలామంది పనిచేసేవారు. ప్రసాద్ అని, ఇప్పుడు చంద్ర మహేష్ డైరెక్టర్, ఆయన ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసేవారు. పనిచేసినప్పుడు సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే